11 నీతిమంతుడు బాధల నుండి తప్పించబడతాడంట. చాలండి. ఈ 34 కీర్తన ఎవరు రాశారు? దావీదు గారే కదా. దావీదు గారి యొక్క అనుభవం అంతా కూడా వేరు, సొలొమోను చక్రవర్తి గారి యొక్క అనుభవం అంతా కూడా వేరు. అవుతుందా? ఇక్కడ 2 భక్తులు ఆ మాటలు రాశారు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు అని చెప్పి దావీదు గారు రాశారు. నీతిమంతునికి కనుక ఆపదలు వస్తే బాధ నుండి తప్పింపడతాడని చెప్పి సొలొమోను చక్రవర్తి గారు రాశారు. ఎవరి మాట విందాం? ఎవరి మాట కరెక్ట్? బాధలు ఉండవని చెప్పి సొలొమోను గారు అంటున్నారు. నీతిగా నడిస్తే అని దరిద్రాలు మనకేరా బాబు అని చెప్పేసి దావీదు గారు అంటున్నారు. ఇరవయవ కీర్తనలో చదువుకున్నటువంటి మాటను బట్టి నువ్వు నాకు మొర్రపెట్టు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ విపత్తు వచ్చినప్పుడు నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలమైనటువంటి మనం, ఆయన రక్తములో కడగబడినటువంటి మనము నీతిమంతులు. యేసయ్యను నమ్మినటువంటి వాళ్ళందరూ కాదు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, అనగా బాప్తిసం పొందినటువంటి వారు. పొందిన ప్రతి ఒక్కరూ కాదు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా నేను యేసయ్యతోటే నడుస్తాను అని చెప్పి ప్రమాణపూర్వకంగా బాప్తిసం ఎవరైతే పొంది నిలకడ జీవితం జీవించి బ్రతుకుతున్నామో వారు నీతిమంతులు. దావీదు గారి యొక్క దృష్టిలో చాలా బాధలు అనుభవించాడు ఆయన, చాలా శ్రమలు అనుభవించాడు ఆయన. భక్తి చేస్తూ దేవుని స్తుతిస్తూ, అర్థమైంది, అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితం జీవించి దేవునితో స్నేహం చేసి కృప పొందుకున్నాడు. కాబట్టి తనకున్నటువంటి నీతిని బట్టి కొంచెం బేస్ పెట్టి తనకున్నటువంటి నీతిని బట్టి ఏం చేశాడో తెలుసా? తనకున్నటువంటి నీతిని బట్టి నేను నీతిగా నడుస్తున్నాను, చాలా ఆపదలు వచ్చి పడ్డాయి. ఆకలి ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు, ఒంటరితనం ఎంత భారంగా ఉంటుందో నాకు తెలుసు. ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి సింహము మందలో నుండి ఒక పొట్టేలను, ఒక గొర్రెపిల్లను తోడుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని చూసి ఎంత భయపడిపోయానో ఆ భయం కూడా నాకు తెలుసు. అది పోతే పోయింది, మరలా ఎలుగుబంటి. అంచేత నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు, ఆపదలు, విపత్తులు వచ్చాయో వాటిని దేవుడు ఏ విధంగా అధిగమించేటట్లుగా చేశాడో నా ప్రార్థన వల్ల అవన్నీ కూడా నాకు తెలుసు. ఒకవేళ నాలాగే ఎవరైనా గనుక ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో నా వల్లే గనక వాళ్ళు గనక ప్రార్థన చేసినట్లయితే ఆ నీతిమంతులకు అనేక ఆపదలు వచ్చినప్పటికీ కూడా దేవుడు రక్షిస్తాడు అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు. మరి అలా చెప్పటం లేదు సొలొమోను చక్రవర్తి. నీతిమంతులంట ఖర్జూరపు వృక్షం వల్లే చిగురేస్తారంట. నీతిమంతులు బాధల్లో నుండి తప్పించబడతారంట. ఆడికేం తెలుసు? ఆకలి బాధ తెలుసా సొలొమోనుకి? కన్నీటి బాధ తెలుసా? ఒంటరిగా ఉండటం తెలుసా? ఏం చేత రాజకుమారుడుగా ఎదిగాడు. భక్తి అయితే ఉందండోయ్, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, నీతి ఉంది. వాళ్ళ నాన్న ద్వారా నేర్చుకున్నటువంటిది అవపోషణం పట్టేశాడు అన్నమాట. మోకరించు ప్రార్థన చేయటం అనేటువంటిది ఉంది. కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే తన యొక్క దృష్టిలో రాస్తూ ఉన్నాడు. కానీ దావీదు మార్గంలో మనం నడుస్తున్నాం. దావీదు వలె ఒక్కొక్కసారి తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనం అనుభవించే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మనకు వస్తుంది.
ప్రభువును నమ్మిన తరువాత ప్రభుతో నడుస్తున్నటువంటి సమయంలో కొన్ని నిందలు కదా, కొన్ని రకాలైనటువంటి అబ్బబ్బా ఇంకా చెప్పనవసరం లేదు, అటువంటివన్నీ కూడా విపత్తులు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు విపత్తులు అనేటువంటివి శత్రువులు, ముఖ్యంగా ఎవరండి? శత్రువులు. శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మనము నీతిగా నడుస్తూ ఉన్నటువంటి సమయంలో, దానియేలు గారు నీతిగా నడుస్తున్నటువంటి సమయంలో, షడ్రకు మేషక్ గారు, అబేద్నెగో గారు పరాయి దేశంలో చక్కగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి సమయంలో నీతిగా లంచం ఏమీ తీసుకోకుండా పవిత్రమైనటువంటి మనసులతో దేవుడు మనకి ఇచ్చాడు ఈ ఉద్యోగాలు, మనం చేసుకొని ఏం చెయ్యాలి? మనం బ్రతకాలి. వాళ్ళు ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మంచి పేరు పొందుకుంటున్నారు, వాళ్ళు మంచి ఖ్యాతి, మంచి ఘనత, మంచి కీర్తి పొందుకుంటున్నారు. అది చూచి గిట్టనటువంటి వారు ఏం చేశారంటే కొలీగ్సే ఎన్ని నిందలేశారు, ఎలాగ సంహరించాలి, ఎలాగ చంపాలి అని చెప్పి మాస్టర్ ప్లాన్లు వేశారు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటే అయ్యే. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా ఒక నీతిగా, మన యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని మనం అనుసరించి నడుస్తున్నటువంటి సమయంలో అనేక నిందలు శత్రువుల ద్వారా మనకు వస్తూ ఉన్నటువంటి సమయంలో మనం స్టాండ్ అయిపోయామనుకోండి, మనం దేవునికి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆ శత్రువులలో నుండి ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై నీతిమంతుడు, కానీ ఎవరి ద్వారా వచ్చింది ఆపద? హామాను ద్వారా వచ్చింది. పిరికి బందలాగా నాకు అనేక ఆపదలు వచ్చి పడుతున్నాయి ఈ భక్తి చేయటం ద్వారాను, ఒక సెల్యూట్ కొట్టి పాడితే ఏమైపోయిందని చెప్పేసి అనుకున్నాడా? అనుకోలే. నిబద్ధత అంతే, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నాడు, దేవునికి కట్టుబడి ఉన్నాడు. మనము కూడా అంతే. ఎవరు ఎన్ని అనుకుంటే ఏంటి? అందరికంటే దేవుడు గొప్పడు, పెద్దోడు అంటే ఏమవుతారు? అందరూ ఎగిరిపోతారు. ఎవరు శాశ్వతం కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ముద్ర నీతిమంతులు. అర్థమైందా? కాబట్టి నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేక రకాలై ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? నిర్గమకాండం చూడండి 14:16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద. ఇక్కడ ఏంటి విపత్తు? ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా వచ్చేస్తూ ఉన్నారే, చెర నుండి విడిపించబడి వచ్చేస్తున్నటువంటి సమయంలో మరలా అడ్డుగా ఏమొచ్చింది? సముద్రము అడ్డుగా వచ్చింది. అడ్డే తగులుతాయి అన్నీ కూడాను. నీకున్నటువంటి అప్పులు అడ్డుగా ఉంటాయి, నీకున్న రోగాలు అడ్డుగా ఉంటాయి, నీకున్నటువంటి మనుషులు, నేను ప్రేమిస్తున్నటువంటి మనుషులు నీకు అడ్డుగా ఉంటారు. దైవ సన్నిధికి రావడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని యొక్క ప్రార్థన చేయటానికి అన్నీ అడ్డులే 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 అడ్డులే. ఉద్యోగం సరిగ్గా చేయనివ్వలేదు తన కొలీగ్స్. ఎవరికి? షడ్రకు మేషక్ అబేద్నెగో దానియేలు అనేటువంటి వారిని. మీరే గొప్ప భక్తులా, మీరే గొప్ప నీతిమంతులా, ఇలా జీవించినట్లయితే 2 రాళ్ళు వెనకేసుకోకపోయినట్లయితే మనం ఏం సంపాదించుకుంటాం? ఇది ఎక్కడ నీతి? మనం తినాలి, కార్యాలు చెయ్యాలి అన్నట్లుగా. రే మాట్లాడకండి, ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విధమైనటువంటి నిందలు, ఈ విధమైనటువంటి భావం, కానీ నీతిగా జీవించారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నీతిమంతులుగా చెర నుండి విడిపించబడి వచ్చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు మోషే గారితో? మోషే, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర ఎత్తి సముద్రాన్ని పాయలు చేయి. ఏంటండి ఇది? అసలు నమ్మశక్యంగా ఉందా? కర్రతో పాయలు చెయ్యాలా? దేన్ని?
సముద్రాన్ని బురదగుంట అనుకున్నాడా దేవుడు? ఏమండి, బురదగుంట అనుకుంటున్నాడా? నీటిగుంట అనుకుంటున్నాడా? సముద్రం అండి అది. కర్రతో ఏంటండి పాయలు చేయటం ఏంటి? చెప్పినోడు చేదస్తంగా చెప్పినా వినేవాడు వివరంగా వినాలంట. అనుకోలేదు అలాగా. నేను ఏదైతే చేయగలుగుతానో అదే చెప్తున్నాడు దేవుడు అని చెప్పేసి మోషే నమ్మాడు అంతే. ఏం చేస్తానంటే కర్రకి అన్ని ట్రిక్స్ నేర్పేశాడు దేవుడు. అది ప్రభావంతో నిండుకున్నది, దైవశక్తితో నిండుకున్నటువంటి కర్ర. అది సామాన్యమైనటువంటి కర్రగా మోషే గారు చూడలేదు. అందరూ అనుకుంటారేమో కానీ అది కర్ర 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 అని కాదు, అది దేవుడే. అది దేవుని యొక్క హస్తమే అది. కాబట్టి ఎత్తగానే ఏమైపోయిందంటే పాయలైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎత్తే శక్తి నీకు నాకు ఉండాలి. ఆ ఎత్తే శక్తి ప్రార్థన. ఆమేన్. కంగారు పడిపోలేదు మోషే, కంగారు పడిపోలేదు సముద్రాన్ని చూచి. ఏం చేద్దంటే మోషే నీతిమంతుడు. ఆయన వెనకాల నడుస్తూ ఉన్నటువంటి సంఘము కూడా నీతిమంతులే. వెనకాల శత్రువు వస్తున్నాడు, కానీ ముందు చూస్తే సముద్రం ఉంది. సముద్రం పాయలు అవడం ఏంటి? అదే దేవుని యొక్క శక్తి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నుంచున్నావా నీతిగా, నీ ఎదుట ఉన్నటువంటి సమస్య ఏమవుతుంది? పాయలైపోతుంది అంతే. అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. ఏ సమస్య అయినా సరే ఏం చేస్తారంటే దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వ్రాయబడి ఉండగా, ఆపత్కాల సమయంలో నేను నన్ను కూర్చో మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నప్పుడు ఆ మంచి వాగ్దానమే నీకు నాకు ఏమవుతుందో తెలుసా? పాయలు చేస్తుంది. ఆమేన్. నిరుత్సాహపడిపోయి, చతికిల పడిపోయి, అటు దేవుణ్ణి అనేసి ఇటు దైవజనుణ్ణి అనేసి, మనము రక్షణ పొందినప్పుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం లేకపోతే ఆ ప్రమాణము చెత్తబుట్టలో విసిరేసేసి మన ఇష్టానుసారంగా ఉంటే ఆపదలు అనేటువంటి మనల్ని ముంచేస్తాయి. ఏమవుతాయండి? మనల్ని ముంచేస్తాయి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలు చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే దేవుని బిడ్డలకు పాయలు చేసే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా సరే, హల్లెలూయా, ఏ సమస్య అయినా సరే, బంధకాల నుండి కూడా ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు, విమోచించే దేవుడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకున్నటువంటి బంధకాల నుండి విడిపించే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. శత్రువుల నుండి విడిపించినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సముద్రం పాయలైంది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెనకాల నుండి ఫరో సైన్యం ఏం చేసింది? ఈ విధంగానే వెళ్ళారు కదా అని చెప్పేసి మధ్యలో వరకు వచ్చేసారు. అప్పుడు మరలా నీ కర్ర ఎత్తే అన్నాడు, ఎత్తేసాడు, తాళం పడిపోయింది అంతే. శత్రువులు ఏమైపోయారు? ఆమేన్, హల్లెలూయా. అక్కడ విపత్తు ఎలా కనిపిస్తుందో తెలుసా నీతిమంతులకు? విపత్తు ఎలా కనిపిస్తుంది? శత్రువుల యొక్క రూపంలో కనబడుతుంది. కొందరికి విపత్తు బంధకాలు, చేతులకి కాళ్ళకి బంధకాలు. అపోస్తుల కార్యాలు చూడండి, 16వ అధ్యాయం 25వ వచనం. 16:20 చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ప్రశాంత్ రాజు ఒక వాక్యం, నీతిమంతుల గుడారంలో రక్షణ గుచ్చిన ఉత్సాహస్వనాదం వినిపించును. ఇక్కడ నీతిమంతులు ఎవరు? పౌలు శీలలు. మరి సొలొమోను చక్రవర్తి చెప్పినటువంటి మాటను బట్టి బాధలు కలగకూడదు, బాధల నుండి తప్పించబడాలి. వీళ్ళ నీతిమంతులు కదా. పౌలు శీలలు ఎవరండి? నీతిమంతులు, దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క బోధకులు. హల్లెలూయా. దేవుని దాసులు, అపోస్తులు. వీళ్ళు సువార్త చేస్తూ ఉన్నటువంటి సమయంలో నా ప్రభువు రక్షకుడు, నా ప్రభువే సంరక్షకుడు, నా ప్రభువే పాపుల రక్షకుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని చెప్పి సువార్త చేస్తున్న సమయంలో పట్టుకుని ఏం చేశారు? జైలు వేశారు. ఎలా వేశారంటే, ఎంత ముద్దు వచ్చేస్తున్నారండి మీరు దేవుని సేవకులారా, ఎంత అందంగా ఉన్నారండి,
మీ గడ్డం ఎంత బాగుందండి, నీ బట్టలు ఎంత బాగున్నాయని చెప్పేసి అన్నారా? అనలేదు, అనలేదు. చితక్ కొట్టేశారు పట్టుకుని. ఏం చేశారండి? ఏం చేశారు? చితక్ కొట్టేశారు. పౌలు శీలను పట్టుకుని ఏం చేశారు? చితక్ కొట్టేసేసి బరబరా లాక్కుని వెళ్ళి ఎక్కడేశారు? జైలు వేశారు. అది వాళ్ళ పరిస్థితి, అది వాళ్ళ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడు ఆరాధన చేస్తున్నారంట జైల్లో. ఆమెన్. నీతిమంతుల యొక్క గుడారాల్లో ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. ఆమె ఏముంటుందండి? ఆరాధన ఉంటుంది, స్తుతులు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఏముంటాయిరా అబ్బాయి? రే ఏముంటాయి? ఆరాధన, పాటలు. ఆటలు ఉండవు, ఏముంటాయి? పాటలు ఉంటాయి, స్తుతి గీతాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే కొట్టబడి జైల్లో వేయబడ్డారో, ఈ నొప్పులు వస్తున్నాయని ఏడవటం కాదురా శీలా, లేకపోతే రక్తాలు వస్తున్నాయని చెప్పి తుడుచుకోవటం కాదు. కానీ దేవుడు మనకి ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు వాక్యం చెప్పడం కాదు, సువార్త చెప్పడం కాదు, పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దైవజనులు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఎప్పుడు రాశారో తెలుసా? వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడే. అర్థమైందా? సంతోషంతో ఉన్నప్పుడు అంత మంచి పాటలు రావు, దేవునిని ఘనపరిచే పాటలు రావు, దేవునిని మహిమపరిచే పాటలు రావు. కానీ ఆత్మ కృంగిపోయి, శరీరము వంగిపోయి, మనసు అతలకుతలం అయిపోయి, ఇంకా ఒంటరితనంలో ఉంటున్నటువంటి సమయంలోనే దేవుడు ఏం చేస్తాడంటే మంచి మంచి భావగర్భితమైనటువంటి పాటలు, మహిమాన్వితమైనటువంటి పాటలు ఏం చేస్తాడంటే ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రే అబ్బాయి, ఎంతవరకు కూడా మనము అసలు ప్రార్థన చేయటం అనేటువంటిది మర్చిపోయాం, పాటలు పాడటం అనేటువంటిది మర్చిపోయాం. ఇంకా సువార్త విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని యేసయ్య మాటలను మనం ఏం చేస్తున్నాము? జల్లుతూ ఉన్నాము, ప్రార్థనలే చేస్తున్నాం. మనం ఎవరు వచ్చినప్పటికీ కూడా, కుంటోళ్ళు వచ్చినా, వంగిపోయిన వాళ్ళు వచ్చినా, జ్వరంతో ఉన్న వాళ్ళు వచ్చినా, లేకపోతే మోగవాళ్ళు వచ్చినా, లేకపోతే దెయ్యాలు పట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చినా, మనకి ఏం చేస్తున్నాం? వాళ్ళకి ప్రార్థనలతోటే అయిపోతుంది. కానీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోలేదు. ఆ వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవటానికి, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు మనకి. ఇద్దరం కలిసి మొదలెడదామరా అని చెప్పేసి ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడటం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలు పాడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ అక్కడ కార్యం చేయటం మొదలెట్టింది. ఆమె బంధకాలు ఊడిపోయినాయి. ఆమె ఏం ఊడిపోయినాయి? బంధకాలు ఊడిపోయినాయి. నీతిమంతులు ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బంధకాలు ఊడిపోయినాయి. ఒక ప్రాముఖ్యమైనటువంటి మనిషి వచ్చి, అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ఆమె ఇప్పుడు పౌలు శీలలు మనుషుల యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడటం లేదు, నా యేసే గొప్పోడని చెప్పి. బలహీనులైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడటం లేదు, నా యేసే గొప్పోడు, రక్షణ పొందండి రా అని చెప్పేసి సువార్త చేయటం లేదు. ఇప్పుడు చూడండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి దేవుడు ఏం చేశాడో తెలుసా? బంధకాలను ఓడగొట్టి ఏం చేశాడండి? అక్కడికి తీసుకుని వచ్చాడు. అక్కడికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి? నువ్వే కాదురా అబ్బాయి, నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి. ఇది దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఏం చేతనంటే నీతిమంతులు మనం, అది బ్రాండ్. ఏంటంటే అది ఒక బ్రాండ్. అది నీతిమంతులు అనేటువంటి బ్రాండ్ దేనికి లేదు ప్రపంచంలో, అది క్రీస్తు బిడ్డలకు మాత్రమే. ఆ బ్రాండ్ రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే. ఆ బ్రాండ్ రక్షణ పొందిన తరువాత ఎన్ని శ్రమలు వచ్చినా, నా
దేవుణ్ణి నేను మర్చిపోను అని చెప్పి ఎవరైతే ప్రమాణం చేశారో వాళ్ళ నీతిమంతులు. అదే బ్రాండ్. ఆ బ్రాండ్ కలిగినటువంటి మనుషులమైనటువంటి మనం ప్రార్థన చేస్తే బంధకాలు అనేటువంటి విపత్తు నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఆ విపత్తులు అనేటువంటి రూపము దాని యొక్క విపత్తుకి ఉన్నటువంటి రూపాలు మార్చుకుంటుంది. ఊసర వెల్లిలాగా మార్చుకుంటుంది. అర్థమైంది? ఊసర వెల్లిలాగా మార్చుకుంటుంది. ఇక్కడ నేను 2 విపత్తులు, ఒకటి శత్రువుల రూపంలో ఉన్నటువంటిది చెప్పాను, నేను బంధకాల రూపంలో ఉన్నటువంటి విపత్తు చెప్పాను నేను. ఇప్పుడు చూడండి, రోగముల రూపంలో ఉన్నటువంటి విపత్తు. ఎలాగండి? రోగముల రూపములో ఉన్నటువంటి విపత్తు. చూడండి, మత్తయి సువార్త 8:16. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనం దగ్గర, తరువాత యేసు పేతురు గారి ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను అంటే విడిపించడా లేదా? విపత్తు నుండి విడిపించటమే మహానుభావుని యొక్క ప్రాముఖ్యత. ఆమేన్. మనం సేవించుతున్నటువంటి దేవుడు విపత్తు నుండి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. బంధకాల నుంచి విడిపిస్తాడు, శత్రుముఖుల నుండి విడిపిస్తాడు, రోగముల నుండి. నమ్ముతున్నామా? మనము నమ్మినటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎస్. నీకున్నటువంటి జబ్బును బట్టి డాక్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? 6 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి నీ ఆయుష్ 6 మాసాల్లో పోయేటట్లుగా భయపెట్టేస్తాడు. 6 క్షణాల్లో చచ్చిపోయే నిన్ను మన దేవుడు ఏం చేస్తాడు? 60 సంవత్సరాలు బ్రతికేటట్లుగా చేస్తాడు. అది మనుషులకు ఆయనకు ఉన్నటువంటి తేడా. మనుషుల యొక్క మాటలకు దేవుని యొక్క మాటలకు ఉన్నటువంటి తేడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మేడం గారు ఉన్నారు ఇక్కడ, దీవెన గారు ఎప్పుడో ఆమె మట్టిలో కలిసిపోవాలి. ఏం చేస్తానంటే, జార్జి నేను మధుసూదన్ రావు అనేటువంటి డాక్టర్ గారి దగ్గరికి ఆ బిడ్డను కొరప్రాణంతో తీసుకుని వెళ్ళినటువంటి సమయంలో, నేను పాస్టర్ గారినండి, నా చర్చిలో ఉన్నటువంటి బిడ్డ కొంచెం ఈమెను చూచి మీరు ఏమన్నా మందు ఇవ్వండి. ఏం చేస్తానంటే, మా అన్నయ్య గారి అమ్మాయిని కూడా మీరే బ్రతికించారు అని చెప్పి అలా ప్రాధేయపడి అడుగుతున్నటువంటి సమయంలో ఆయనకి హోప్స్ లేవు. మీ దేవుడే ఈ పిల్లను రక్షించాలన్నాడు, అంతే. ఎటువంటి పరిస్థితుల్లో అంటాడా డాక్టర్ గారు? చెప్పి ఇప్పటికి లేదంటే 10 సంవత్సరాలు దాటేసింది. 13 సంవత్సరాలు దాటేసింది. అడగండి, దేవునికి స్తోత్రం. జార్జీని అడగండి, ఉందా పిల్ల? ఎక్కడుంది? ఇలా తీసుకురా, ఎత్తుకుని జార్జీ పరిగెట్టుకుని రావాలి. దేవుడు చేసే మహిమ కార్యాలు పరిగెట్టుకుని రా, ఇలాగొచ్చే. ఈవేళ నువ్వు ప్రపంచానికి కనిపించాలి దేవుడు చేసినటువంటి మహిమ. ఇక్కడికి రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి కొరప్రాణంతో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళాం డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు చూసి, మీ దేవుడే, ఆ ప్రభుల వారే. ఆయన బ్రాహ్మణుడు కదా, అయినప్పటికీ కూడా ఏమన్నాడు? ఆ దగ్గరగా వస్తుంది. ఏంటి? ఈస్టర్ పండుగ వస్తుంది. ఈస్టర్ పండుగ వస్తుందన్నమాట. ఈస్టర్ పండుగ నాటికి ఈమె భూస్థాపితం అయిపోతుందని మనసులో ఉంది ఆయనకి. కానీ ఆ పండగ నాటికి మీ దేవుడే రక్షించాలి అని చెప్పేసి అన్నాడు. అర్థమైందా? ఇప్పటికి ఆ మాట అని 13 సంవత్సరాలు అయింది. ఈ బిడ్డను ఎవరు రక్షించారో? విపత్తు నుండి భయంకరమైనటువంటి వ్యాధి, భయంకరమైనటువంటి విపత్తు పట్టుకుంది. విడుదలనిచ్చాడా లేదా దేవుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క బిడ్డకున్నటువంటి ప్రమాద పరిస్థితి తల్లికి తెలియదే. ఏం చేస్తానంటే, ఆమె బాలెంత పుట్టింటి దగ్గర ఆమె ఉంది.
ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఇతనే తన పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నటువంటి సమయంలో కరుణమ్మ వచ్చి ఒకసారి చెప్పిందనమాట, పాస్టర్ గారు ఆ బిడ్డను చూసేసరికి నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అనేసరికి 2,000 ఉన్నాయి నా దగ్గర. జార్జి వెంటనే మనం వెళ్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళాను. ఈరోజు సాక్షాత్కారం చూడండి ఎంత ఎదిగిందో ఆ మనిషి. వెళ్ళి కూర్చో. ఆ అమ్మాయి పేరేంటి? దీవెన. ఆమేన్, హల్లెలూయా. సజీవ సాక్ష్యాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనకి ఏదైనా వచ్చేసరికి ఏదో పెద్దది వచ్చేస్తుంది అని చెప్పి రోగాన్ని కూడా భూతద్దంలో చూసావా? 6 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి నీవు 6 వారాల కంటే ఎక్కువ బ్రతకవు. కానీ నువ్వు నీతిమంతురాలవు. దేవుడు నీకు తోడుగా ఉన్నటువంటి వాడు. ఇమ్మానుయేలు. నీ రోగముల కొరకు, నా రోగముల కొరకే కదా ఆయన కలవరి సిలువలో మరణించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యం ఇవ్వటం కోసమే కదా. అయినప్పటికీ నీ భయము అనేటువంటి ఒక విపత్తు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసుని, నీ యొక్క విశ్వాసాన్ని పాడు చేసేస్తూ ఉన్నటువంటి సమయంలో భయపడిపోతున్నావే. వాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి అయ్యి కట్టుకుని ఏం చేస్తున్నావంటే జీవిస్తున్నావే. కానీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసావా? ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆమె చేయి పట్టుకున్నాడంటే, పేతురు గారు రమ్మన్నారు. అయ్యా, మా ఇంటికి ఎప్పుడు కూడా రాలేదు కదా మా అత్తగారు. నేను అనుకోవటం ఏంటంటే ఇల్లరకం వాళ్ళుడేమో అనుకుంటున్నాను నేను. మా అత్తగారు జ్వరంతో పడి ఉందయ్యా, ఒక్కసారి రావా ప్రభు అంటే, నేనెందుకు రాను రా బాబు, వస్తాన్నాడు. కూడా వచ్చాడు. అన్నట్టుగానే అత్తగారు ఎలాగుంది? జ్వరంతో మంచం మీద పడి ఉంది. చేయి పట్టుకున్నాడు. అమ్మా వందనాలు రా. వందనాలు అయ్యగారు, వందనాలు. లేవలేనండి. లేమంటున్నాను కదా. అలా చెయ్యి తాకేయడం లేదు. ఆమెలోనికి ఏమొచ్చింది? శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల ఆయను, జ్వరము ఆమెను విడిచెను. అది ఏ జ్వరమైనా సరే. ఆమెన్. కొన్ని దెయ్యాల ద్వారా వస్తూ ఉంటాయి, కొన్ని భయపడటం ద్వారా వస్తూ ఉంటాయి, కొన్ని ప్రకృతి విపత్తుల నుండి వస్తూ ఉంటాయి, అర్థమవుతుంది. కొన్ని బ్యాక్టీరియాస్ నుంచి వస్తూ ఉంటాయి, కొన్ని వైరస్ నుంచి వస్తూ ఉంటాయి. దేనికైనా యేసయ్య రక్తమే దివ్యమైనటువంటి ఔషధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కృప వల్ల నీతిమంతుడు ఏమవుతున్నాడు? విడుదల పొందుకుంటూ ఉన్నాడు. ఇక ప్రకృతి విలయాల నుండి, ప్రకృతి విపత్తుల నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. మార్కు సువార్త చూడండి, 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుడుము అని సముద్రముతో చెప్పగా మిక్కిలి నిర్మల మాయను. దేవునికి స్తోత్రం. చంపేయాలని చెప్పి విపత్తులు, ప్రకృతి విపత్తులు, అర్థమైంది, మనల్ని కొట్టగా దానిని జయించే శక్తి ఎవరికి ఉంది? మన యేసు ప్రభుల వారికి ఉంది. నీతిమంతులు పడవ మీద వెళుతూ ఉన్నటువంటి సమయంలో దరిద్రపు గాలి పట్టుకుంది. ఇది ఎవరి ద్వారా వచ్చింది? సాతాను ద్వారా వచ్చింది. మొత్తం అందరూ కూడా ఒకేసారి మనకు దొరికారు అని చెప్పి ఏం చేసిందండి? గాలిని వీచేటట్లుగా సముద్రాన్ని అల్లకల్లోలం చేసి పాడేసింది. శిష్యులు వచ్చి యేసయ్యను బ్రతిమలాడగా యేసయ్య ఏమన్నాడో తెలుసా? గద్దించాడంట. ఆమేన్. ప్రకృతిని గద్దించాడంట. ప్రియమైనటువంటి వారులారా, ఏం చేతనంటే సముద్రం మీద నడిచినటువంటి నా యేసయ్య, ఆమేన్, నిన్ను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, చూడాలని ఆయన యొక్క ఆశ. విపత్తులు వస్తున్నప్పుడు, ఆపదలు వస్తూ ఉన్నటువంటి సమయంలో నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయంట అని చెప్పి కృంగిపోవని అవసరం లేదు. ఆ సమయంలో గనక ప్రార్థన చేసినట్లయితే ఆ విపత్తు నుండి దేవుడు ఏం చేస్తాడు? దావీదును రక్షించినట్లుగా. దావీదు కంటే గొప్ప వాళ్ళం మనం. ఆమేన్. అర్థమైందా? దావీదు కంటే గొప్ప వాళ్ళం మనం. అనుకోండి అంతే. దావీదు కంటే నేను గొప్పదాన్ని అనుకోండి అంతే. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. శత్రువుల యొక్క విపత్తు నుండి, రోగముల యొక్క విపత్తు నుండి, దెయ్యముల యొక్క విపత్తు నుండి, దురాత్మల యొక్క విపత్తు నుండి, ప్రకృతి యొక్క
విపత్తు నుండి దేవుడు ఏం చేస్తాడు? రోగముల యొక్క విపత్తు నుండి దేవుడు ఏం చేస్తాడు? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆపత్కాల సమయంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టి నేను నిన్ను విడిపించదను. ఆపత్కాల సమయం ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక నుండి దిగులు పడొద్దు, దయించి ఆదుకునే దేవుడు. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. ఆయన దేనిని జయించాడో తెలుసా? మరణాన్ని జయించినటువంటి జయశాలి, సమాధిని జయించినటువంటి జయశాలి, సాతానుని జయించినటువంటి జయశాలి, భూలోకమును జయించినటువంటి ఆయన పిల్లలం మనం, ఆయన వారసులం మనం. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని చుట్టుముట్టాయి? వృషభములు ఆయన్ని చుట్టుముట్టాయి. ఆమేన్, వృషభములు. ఆయన జయించినటువంటి జయశాలి, ఆయన పిల్లలమైనటువంటి, ఆయన వారసులమైనటువంటి మనము నీతిమంతులము కాబట్టి మనకు వచ్చే ఆపదలు ఎన్నైనప్పటికీ కూడా, ఎన్ని విపత్తులై ఉన్నప్పటికీ కూడా వాటి నుండి నీ ప్రార్థన ద్వారా నువ్వు విడిపించబడుతున్నావు. ఆమేన్, అర్థమైందా? నీ జాతకాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి అదృష్టాన్ని బట్టి కాదు, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, ఆ రక్షణలో నువ్వు చేసుకున్న ప్రమాణము, ఆ ప్రమాణమును బట్టి ఎక్కడైతే ఎలాగైతే నువ్వు నిలిచి ఉన్నావో యేసయ్యలో, ఆ యేసయ్యలో నిలిచి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతురాలువు, నువ్వు నీతిమంతుడువు. నీకు వచ్చిన పరిస్థితుల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. ఆ విడిపించే దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాం. అందరూ కూడా కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను.